ఈ సంవత్సరం మీ అందరినీ క్షేమంగా చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి తరుణం బట్టి ప్రభుని ఎంతగానో ఆరాధిస్తూ ఉంటున్నాం. మీరు ముందుకు రాలేరు, నేను వెనక్కి పోలేను. అయితే మెటుకి కొద్ది సమయము ఈ మధ్యాహ్నము దేవుని యొక్క వాక్యం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఉక్కపోత చెమటలు తుడుచుకొని ఇప్పుడు చల్లగైంది, కుర్చీలు తడిసాయి అంతే. సరే, మెట్టుకి చక్కటి వాతావరణంలో ఆ తర్వాత ఇది స్టేజ్ దిశ కూడా మారింది, అటు నుంచి దిశ కూడా ఇటు మారింది. మెట్టుకి వాక్యం ద్వారా చాలా చక్కటి అంశము ఈ యొక్క కూడికల కొరకై సహోదరులు ప్రార్థన చేసి నిర్ణయిస్తూ వచ్చారు. అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రికకు వస్తున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. అందరం కూడా ఓసారి మన బైబిల్ని తీసి కలిసి చదువుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. అందరం కూడా ఒకసారి కలిసి బిగ్గరగా చదువుకుందాం. For in just a very little while he who is coming will come and will not delay. ఇంకా అందరు తీసినట్లేరు, తీసినా చూసినట్లేరు, చూసినా చదివినట్లేరు, చదివినా పక్కలకు వినిపించినట్లేదు. తీద్దాం ఒకసారి హెబ్రీయులకి రాసిన పత్రిక చూద్దాం. 10వ అధ్యాయము కలిసి కనీసం పక్కలకు వినిపించేటట్టు 37వ వచనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 10:37. For in just a very little while he who is coming will come and will not delay. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మనసులో ప్రభుని అందరం అడుగుదాం. ప్రభా, ఈ వర్తమానం అయిపోయే వరకు ఏ కలవరం లేకుండా తేటైన వాతావరణం మాకు అనుగ్రహించే, ఏకాగ్రత మాకు అనుగ్రహించని నేను ప్రభుని అడుగుదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అనుగ్రహించిన చక్కటి తరుణం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ లేఖనాల చెంతకు వస్తున్నాం. కొంత అనానుకూలతలు ఉన్నప్పటికీ నీవు అనుగ్రహించిన మంచి వర్షం బట్టి నీకు వందనాలు దేవా. నీ వాతావరణాన్ని చలబరిచినందుకు నీకు వందనాలు. బిడ్డల ప్రయాస, బిడ్డల ప్రార్థన, బిడ్డల పెట్టుబడి వ్యర్థం కాకుండానట్లు నీ కార్యాన్ని నువ్వు సాధిస్తావు నమ్మి కీర్తిస్తూ మా సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. నీ లేఖనాలు మేము ఎలా అర్థం చేసుకోవాలి, నీవే నీ సింహాసనం నుంచి మాతో ముచ్చటిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంక ముందు ఓ పాట పాడుతూ వచ్చారు, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. ఈ పాట ఎవరు రాశారు చెప్తారా ఎవరన్నా? మార్గము చూపుము ఇంటికి పాట ఎవరు రాశారు? ఏబి మాసిలామణి గారు. నడిపించు నానావా రాసిన ఆయనే ఈ పాట కూడా రాస్తూ వచ్చారు. ఈ పాట ఎప్పుడు రాశారు అనేది చెప్తా. అంటే మాసిలామణి గారి బర్త్డే, నా బర్త్డే ఒకే రోజు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడిని. సో ఆయనే నాకు కూడా కేక్ కోసేవాడు నేను చిన్నప్పుడు. సో ఆయన పాట ఎప్పుడు రాశాడంటే, కృష్ణా నది ఒడ్డున గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ ఒడ్డు మీద ఒక 4 రోజులకు సరిపడా వంట సామాగ్రి అంతా తెచ్చుకొని, ఇస్రాయేల్ గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు కదా, అట్లా డేరాలు వేసుకొని ఎవరికి వాళ్ళు వంటలు చేసుకొని మీటింగ్ టైంకి వంట చేసుకొని తినేవాళ్ళు. మీటింగ్ అనగానే ఇటు తిరిగి కూర్చునేవాళ్ళు. మళ్ళీ మీటింగ్ అయిపోగానే మళ్ళీ ఇటు తిరిగి వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. అట్లా మీటింగ్లు జరిగేవి. జరిగేటప్పుడు ఆయన ప్రతి సంవత్సరం ఒక పాట రిలీజ్ చేసేవాళ్ళు. అట్టా వరుసగా 9 సంవత్సరాలు జరిగాయి. అప్పుడు ఓ సంవత్సరం పాట లేదు, ఓ సంవత్సరం పాట ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. మీటింగ్ డేట్లు వచ్చేసి ఇంకా అందరు గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇంకా మరుసటి రోజు పొద్దున్న మీటింగ్ స్టార్ట్ అవుద్ది. ఇంకేం పాట రాయాలో అర్థం కాని పరిస్థితిలో కూర్చొని, ప్రభా రేపు మీటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి, పాట ఏంటి ప్రభా అనుకొని ఆ కృష్ణా నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఓ చిన్న నావలా ప్రయాణం చేస్తూ ఉందంట, చిన్న దివిటీ పెట్టుకొని. దాన్ని చూసి నడిపించున్నాను ఆ రాత్రిలో రాసేశారు ఆయన. ఈ పాట తన కుమారుని జీవితం తనకి చాలా భయంకరంగా వెన్నుపోట పొడిచిన లాంటి సేవకి చాలా భయంకరంగా మచ్చలాగా
తన కుమారుని జీవితం మారుతా వచ్చినప్పుడు అప్పుడు ఈ పాట రాస్తూ వచ్చాడు. తర్వాత తన కుమారుడు తిరిగి ప్రభులోకి వచ్చి తను వాడబడతా వచ్చాడు. మెత్తకి ఏవి మాస్లమణి గారు ఆయనని బిల్లీ గ్రహం ఆఫ్ ద ఈస్ట్ అనేవాళ్ళు, ఆయన్ని కింగ్ ఆఫ్ ప్రీచర్స్ అనేవాళ్ళు తెలుగులో. ఆయన లాంటి బోధకుడు లేడట. అంటే ప్రాసతో మాట్లాడతాడు, వాక్యం క్షుణ్ణంగా చెప్పేవాడు. మెట్టుకి ఎందుకు చెప్పాను అని అంటే వాళ్ళ జీవిత అనుభవాల్ని వాళ్ళ పాటల్లో కూడా పెడతా వచ్చారు. అందుకే మన బైబిల్ గ్రంథంలో కూడా అతి పెద్ద పుస్తకము కీర్తనలు. ఎందుకు అని అంటే జీవితాన్ని పాటలుగా వాళ్ళు రాస్తా వచ్చారు. సరే, ఈ ఈ 3 సెషన్లు అంటే పొద్దున్న ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి ఉంటుంది, రాత్రి ఒకటి ఉంటుంది. ఈ 3 సెషన్లో కష్టమైన సెషన్ ఏదంటారు మీరు? పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. మామూలుగా మనకి పొద్దున్న బైబిల్ స్టడీ, మధ్యాహ్నం మీటింగ్, రాత్రి మీటింగ్ కదా. ఈ 3 ఏది కష్టం అంటారు? మధ్యాహ్నం. ఓహో, నేను అనుకుంది మీరు అనుకుంది ఒకటేనా? ఎందుకంటారు మధ్యాహ్నం ఎందుకు కష్టం అవుతుంది? కడుపు నిండా అన్నం చిక్కటి సాంబారు పడితే ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఎట్ట చెప్పినా, ఎంత చెప్పినా, ఎక్కడి నుంచి చెప్పినా వచ్చేది నిద్రే. కాబట్టి మధ్యాహ్నం కొడికే చాలా కష్టం. కాబట్టి నాతో కొంచెం ఓపిక పట్టుకోండి. మేబీ నేను ఒక 40 నిమిషాలు మాట్లాడతాను. అంటే ఇప్పుడు 4:30 అయింది కదా, ముళ్ళు కొట్టినట్టు 5:10కి నేను ముగిచ్చేస్తాను. సరే, హెబ్రీయులకి రాసిన పత్రిక అనేది చాలా విశేషమైన పత్రిక. కొత్త నిబంధన మొత్తంలోనే ఇది విశేషమైన పత్రిక. ఎందుకు ఇది చాలా విశేషమైన పత్రిక అని అంటే, అసలు కొత్త నిబంధనలో ఈ పుస్తకం బైబిల్లో ఉండాలా లేదా అని చెప్పి చాలా దీర్ఘకాలపు చర్చలు జరిగాయి. వాటిని కౌన్సిల్స్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళు చర్చ పెట్టుకొని ఈ పుస్తకం బైబిల్లో ఉండాలా ఉండకూడదు. ఎందుకంటే చాలా పుస్తకాలు ఉన్నాయి. బర్నబా రాసిన పుస్తకాలు ఉన్నాయి, పేతురు రాసిన సువార్త ఉంది, ఇలా చాలా పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఏ పుస్తకం బైబిల్లో పెట్టాలి అని చాలా డిస్కషన్లు పెట్టారు. దాన్ని కౌన్సిల్స్ అనేవాళ్ళు. ఇలా కౌన్సిల్స్లో వాళ్ళు వచ్చి ఆ పుస్తకం, ఏ పుస్తకాన్ని బైబిల్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు కొత్త నిబంధనలో వాళ్ళు 3 కండిషన్లు పెట్టారు, 3 షరతులు పెట్టాలి. ఈ 3 షరతులు ఏ పుస్తకం అయితే నెరవేరుస్తాయో ఆ పుస్తకాన్ని మనం కొత్త నిబంధన బైబిల్లో కలుపుదాము అని చెప్పి 3 షరతులు పెట్టారు. మొదటి షరతు ఏంటి అని అంటే, ఈ పుస్తకం రాసిన ఆయన యేసు ప్రభు కాలంలో అన్నా బతికుండాలి, లేకపోతే యేసయ్యని చూసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కాలంలో అన్నా బతికుండాలి. అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో అన్నా ఉండాలి. యేసు ప్రభు అనుకుందాం 37 వరకు ఉన్నారు అనుకుందాం. ఆయనను చూసిన వాళ్ళు వాళ్ళు ఇంకో 30-40 సంవత్సరాలు ఉంటారు కదా. కాబట్టి యేసుని చూసిన వాళ్ళన్నా, ఆ యేసు కాలంలో అన్నా, యేసుని చూసిన వారి కాలంలో అన్నా, డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ జీసస్ ఆర్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది ఐ విట్నెసెస్ ఆఫ్ జీసస్, యేసుని చూసిన వారి కాలంలో అన్నా ఈ పుస్తకం రాయబడి ఉండాలి. ఇది మొదటి షరతు. అందుకే AD 80 తర్వాత పుస్తకాలు ఏవి బైబిల్లోనికి సేకరించబడలేదు. కాబట్టి ఇది మొదటి షరతు. రెండో షరతు ఇది కొత్త నిబంధన క్యానన్లోనికి రావాలి అని అంటే వాళ్ళు పెట్టుకున్న రెండో షరతు ఏంటంటే, ఈ పుస్తకములో మూల సిద్ధాంతాలకి విరోధమైనది ఏమీ ఉండకూడదు. అంతేకాదు, ఈ పుస్తకము పాత నిబంధనలో రాయబడిన సంగతులని ధృవీకరించేదిగా లేక ముద్రించేదిగా ఉండాలి. వాళ్ళు పెట్టుకున్న మూడో సిద్ధాంతం లేకపోతే మూడో షరతు, ఒక పుస్తకం బైబిల్లోనికి చేర్చబడాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువుని తెలియచేసే ఆత్మీయమైన సరుకు ఉండాలి. ఈ 3 షరతులు 26 పుస్తకాలు నెరవేర్చాయి. బైబిల్లో కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మీరు మాట్లాడరా? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. వెరీ గుడ్. హెబ్రీయులకి రాసిన పత్రిక ఎన్నో పుస్తకము? వెరీ గుడ్. మెట్టుకి ఈ ఒక్క పుస్తకమే 27 పుస్తకాల్లో కండిషన్ని ఫుల్ఫిల్ చేయలే. ఈ ఒక్క పుస్తకమే. ఎందుకు తెలుసా? రాసింది ఎవరో తెలియదు, ఎవరికి రాశారో కూడా తెలియదు. ఈ ఒక్క పుస్తకమే కొత్త నిబంధనలో ఎవరు రాశారో తెలియదు, ఎవరికి రాశారో తెలియదు. వెటికి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇటలీ వారికి రాసి ఉంటారు, ఎందుకంటే ఇటలీ వాళ్ళకి శుభములు చెప్తా ఉంటాడు, వాళ్ళని మెన్షన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి
అయినను ఈ పుస్తకం ఎవరు రాశారు తెలియకపోయినా బైబిల్లో పెట్టారు. ఎందుకు అనంటే ఇది చాలా విశ్వాసానికి అవసరమైన కీలకమైన పుస్తకం. ఈ పుస్తకము యేసు ప్రభువుని నమ్ముకున్న యూదులకి రాశారు. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు యూదులు. వాళ్ళకి ఏమి చెప్తా రాశాడు అని అంటే 4 విషయాలు చెప్తూ రాశాడు. ఈ పుస్తకం అంతా మీరు ఎటన్నా చూడండి, చివరి అధ్యాయం వదిలేస్తే 4 విషయాల మీద పుస్తకం మొత్తం తిరుగుతుంది. మొదటిది ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రపు విధానము యేసు వలన వచ్చిన కొత్త నిబంధన విధానం. ఓల్డ్ టెస్టిమెంట్ వే, న్యూ టెస్టిమెంట్ వే. పాత నిబంధన ధర్మశాస్త్రపు విధానము, యేసు ప్రభు ద్వారా బ్రతికే కొత్త నిబంధన విధానం. ఈ వ్యత్యాసాన్ని చూపించాడు. రెండోది ఏమి చూపించాడు అని అంటే, యెహోషువ కానానులో ఇచ్చిన విశ్రాంతి, యేసు మనకిచ్చే విశ్రాంతి, దీన్ని చెప్పాడు రెండవదిగా. మూడవదిగా ఏమి చెప్పాడు అని అంటే, అహరోను యొక్క యాజకత్వం, యేసుక్రీస్తు ప్రభువారి యాజకత్వం. ఇది మూడవదిగా ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసింది. నాలుగోది వాడిపోయే స్వాస్యం. అంటే కానాన్ అంటే ఈ రోజులు ఇప్పుడు కానాను పరిస్థితి ఎట్టుంది కదా, బాంబుల వర్షం. ఇప్పుడు కానాను పరిస్థితి మామూలుగా లేదు. రాత్రింబౌలు వణికి చచ్చిపోతున్నారు, ఏమైపోతుందా తెలియదు. అలాంటి భయాందోళనతో నింపబడిన కానాను వాళ్ళకి వాడిపోయే స్వాస్యము, కానీ మనది వాడబారని స్వాస్యము, వాడిపోని స్వాస్యము, నిత్య స్వాస్యము, కదల్చబడని స్థలము. విచిత్రమైన అధ్యాయం ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికే విచిత్రమైన పుస్తకం అని చెప్పాను. దాంట్లో ఈ అధ్యాయం చాలా విచిత్రమైన అధ్యాయం. ఎందుకంటే 4 ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. 4 ఏదో కోణాలో ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. అందుకే ఇది ఒక విచిత్రమైన అధ్యాయం. కాబట్టి ఈ అధ్యాయంలో ఆయన లేకపోతే యేసుని నమ్ముకున్న యూదులకి ఆయన కొన్ని చాలా ప్రాథమికమైన హెచ్చరికలు ఇస్తూ వారిని పురికొల్పుతూ ఉంటున్నాడు. ఎందుకు పురికొల్పుతూ ఉంటున్నాడంటే, అరే ఆయన వచ్చేస్తున్నాడు రా, కొంచెంసేపు ఓపిక పట్టండి, ఆయన వచ్చేస్తున్నాడు. వాడబారని స్వాస్యము అనే ఈ మాట దగ్గరకు వచ్చినప్పుడు మనం ఓ మాట గుర్తుపెట్టుకోవాలి. నోవాహు కాలంలో వరద వచ్చేటప్పుడు కూడా నోవా వచ్చేసింది, వర్షం వచ్చేసింది, ఏడొచ్చింది అని అన్నారు. ఎవడు నమ్మలే, సడన్గా వచ్చింది. మోషే ఫరో దగ్గరికి వచ్చి, ఇదిగో నీ కుమారుడు చచ్చిపోతాడు, ఇదిగో మీ దేశం మొత్తం దివాలా తీస్తుంది, నువ్వు మమ్మల్ని మర్యాదకు బయటకు పంపించు అని అంటే ఫరో ఎప్పుడు అవుతారులే, ఎప్పుడు, సడన్గా ఒక రాత్రి అయిపోయింది. యేసు ప్రభు రాకడ కూడా అలానే ఉంటుంది. వస్తున్నాడు అంటే భలే చెప్తారులే వీళ్ళు, వస్తున్నారు ఇప్పుడు వస్తాడు, అట్లా అంటూ సడన్గా ఆయన వస్తాడు. సిద్ధపడి ఉండమని రాసిన చక్కటి పత్రిక. కాబట్టి ఈ పత్రికలో 6 రకాల సిద్ధపాటు చెప్తాడు. దాంట్లో నుంచి 4 మాత్రమే నేను మాట్లాడతాను, ఎందుకంటే నేను 4 సెషన్లు మీతో మాట్లాడతాను. కాబట్టి ఈ సెషన్లో ఒకటి, రాత్రి ఒకటి, రేపొద్దున్నోటి, రేపు రాత్రి ఒకటి, ప్రభు కృపను చూపిస్తే 4 సిద్ధపాట్లు ఆయన వచ్చేస్తున్నాడు. కాబట్టి 4 సిద్ధపాట్లు. సరే, ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది, ఏమేమి చేయాలి చెప్పండి అక్క. కరెక్ట్. అయ్యో చెప్పరే, వర్షం వచ్చేస్తుంది, ఏం చేయాలి? ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారండి, వర్షం వస్తుంది ఎవరైనా చెప్పారు, అక్క వర్షం వస్తుంది, ఏం చేస్తారు? ఫస్ట్ పరిగెత్తేది మీరు ఎక్కడికి? అయ్యో లోపల పరిగెడతారా? ఎక్కడికి? బట్టలు ఆరేసి ఉంటే తీసి లోపలేస్తారు. అయ్యో మీరు పరిగెత్తరా, అన్నోళ్ళు పరిగెడుతున్నారేమో. మిరపకాయలు అట్లాంటివి ఏమన్నా పైన ఆరేస్తే పరుగున పోతారు. పిల్లలు బయట ఉంటే పరిగెత్తుకుంటూ పోతారు. మెట్టుకి మనము వర్షం పడుతుందంటే సర్దుకుంటున్నాం. నేను వర్షాకాలంలో ఈ బైబిల్ వాడతా. ఎందుకు ఈ బైబిల్ వాడతాను అంటే, ఇది వర్షంలో తడిచినా ఏమవదు, నీళ్ళల్లో వేస్తే మునగదు, తేలుద్ది, కాబట్టి ఈ బైబిల్ వాడతాను నేను వర్షాకాలంలో. సరే, మెట్టుకి మనము ఒక్కొక్క దానికి సిద్ధపడుతున్నాం. అంటే వర్షాకాలానికి గొడుగనే సిద్ధపాటు. సౌండ్ సిస్టమ్ వాడు తమ్ముడు ఎంత మంచోడు అంటే భలే సిద్ధపడ్డాడు. మనం ఎవరో సిద్ధపడలే. ఏమేమి సిద్ధపడ్డావు నాయన? ఇది తెచ్చాడు, అది తెచ్చాడు. ఓ అబ్బా ఎంత సిద్ధపడ్డాడు కదా. వర్షం వస్తుంటే ఇంత సిద్ధపడితే, ఎగ్జామ్లు వస్తుంటే పిల్లలు ఎట్లా సిద్ధపడతారు చెప్పరే? ఎట్లా సిద్ధపడతారు?
ఓ పిల్లలు చదువుకునే పిల్లలు లేరు, అంత కాపీ కొట్టి పిల్లనా? క్రైస్తవ పిల్లలైతే ఎక్కువ ప్రార్థనలు చేయించుకుంటారు, చదవరు కదా. మెట్టుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిద్ధపాటు అండి. ఇప్పుడు మీకు తెలిసి నాకు చెప్పండి, నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నాను తెలుసా? ఇది మధ్యాహ్నం సెషన్ కాబట్టి, రాత్రి సెషన్ మిమ్మల్ని మాట్లాడను, నేనే మాట్లాడతా. యేసయ్య వచ్చేస్తున్నాడు, వర్షం వచ్చేస్తుంది, గొడుగు పట్టుకుంటున్నావు, ఎగ్జామ్లు వస్తున్నాయి, చదువుకుంటున్నావు. యేసయ్య వచ్చేస్తున్నాడు, ఏం చేసేయాలి? ఏం చేయాలి? మౌనరథమా? సిద్ధపడాలా? ఓకే, అదే ఎట్టా అని అడుగుతున్నా. ఆ మాటే నాకు అర్థమైంది. సిద్ధపడాలి ఎట్లా అని అడుగుతున్నా. ఏం చేసి సిద్ధపడాలి? పౌడర్ పూసేసుకొని, ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని, బయట బైబిల్ పట్టుకొని రెడీగా ఉన్న ప్రభావ వచ్చి ఎట్లా సిద్ధపడాలి? ఎట్లా? సరే, 4 విషయాలు అన్నాను, నాకు టైం లేదు, నేను మీకున్నా. వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరన్నా? హెబ్రీ 10:1. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది, చాలండి. ఇక్కడ ఒకసారి ఈ మాట అర్థం చేసుకున్నాం. ఏం చెప్తున్నాడంటే, ఇంతకుముందు చెప్పా కదా, ఇది యూదులకి రాశాడంటే, యేసుని నమ్ముకున్న యూదులకి రాసిన పుస్తకం ఇది. సరే, అసలు ఇశ్రాయేలీల్ని హెబ్రీయులు అని ఎందుకంటారు? ఆ మాట కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా. హెబ్రీయులు మనం అంటాంగా, హెబ్రీయులు అంటాము. మోషే ఎప్పుడైతే జమ్ముపెట్లో పెట్టి నైల్ పక్కన వదిలితే, అప్పుడు ఫరో యొక్క కుమార్తె వచ్చి ఆ పిల్లోడిని చూడంగానే ఈయన హెబ్రీ పిల్లోడు అని అంది. ఎట్ట తెలిసింది ఆమెకి? వేషధారణ. 3 నెలల పిల్లోడు పట్టుకోగానే హెబ్రీ పిల్లోడబ్బా అన్నారు. ఎట్ట తెలిసి ఉంటుంది? ఏం బోర్డు పెట్టారా మేము హెబ్రీలో అని? ఎట్ట తెలిసి ఉంటుంది? హెబ్రీలు 8వ రోజు ఏం చేస్తారు? సున్నతి చేస్తారా? వెరీ గుడ్. ఈ చిన్న పిల్లోడిని పట్టుకోగానే ఈ చిన్నపిల్లోడు సున్నతి చేసింది. ఒరే, ఇది హెబ్రీ పిల్లోడు రా అని గుర్తుపెట్టేసిందాము. సరే, హెబ్రీలు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకు ఇటు చెప్తే అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ని తెలుగులో ఏమంటారు? అమ్మ, నా బాధ మీకు అర్థమైంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అంటారు, ఇంగ్లీష్ని తెలుగులో ఆంగ్లం అంటారు. అర్థమైందా? అట్లానే హెబ్రీ భాషని ఇంగ్లీష్లో హెబ్రీ భాష అంటారు, కానీ హెబ్రీ భాషలో ఇవ్రిత్ అంటారు. మీకు అర్థమైందా? ఇంగ్లీష్ని తెలుగులో ఆంగ్లం అంటారు, అట్లానే హెబ్రీ భాషలో ఇవ్రిత్ అంటారు. ఈ ఇవ్రిత్ అనే పదం పోంగ హెబ్రిత్, హీబ్రూగా మారుతా వచ్చింది. సరే, మెట్టుకి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు వీళ్ళకి అని అంటే, ఇదిగో మనం ఇన్ని సంవత్సరాల నుంచి బళ్ళు అర్పిస్తున్నాం కదా, రోజు పోతున్నాం మందిరానికి, రోజు పోయి మనం బళ్ళు అర్పిస్తూ ఉంటున్నాము, కానీ ఇదంతా ఉట్టి ఛాయే, అసలు కాదు. ఛాయ మాత్రమే, అసలు కాదు. ఎట్లయితే మంట యొక్క ఛాయలో వేడి ఉండదో, ఐసు యొక్క ఛాయలో చలి ఉండదో, పాము యొక్క ఛాయలో విషం ఉండదో, అట్లానే ఈ బలులు అర్పించే ఛాయలో విమోచన ఉండదు. నా భాష అర్థమవుతుంది మీకు? సరే, మీకు అర్థమవడానికి చెప్తా. ఓ రోజు ఒక మిషనరీ జరిగిన సంఘటన. ఒక మిషనరీ తన కుటుంబాన్ని తీసుకొని ఊర్లో సేవిస్తూ ఉంటున్నాడు, ప్రభు సేవలో ఉన్నాడు. సడన్గా తన భార్య చచ్చిపోయింది. చాలా షాక్ అయిపోయాడు. చిన్న కూతురు తనకి. ఆ చిన్న కూతురు వచ్చి ఏమడిగిందంటే, సమాధి అయిపోయింది, తాత డాడీ నాకు ఒకటి అర్థం కావట్లేదు డాడీ అని అడిగి. ఏంద్రా అంటే, డాడీ నువ్వు అన్నావు జీసస్ మన అందరి కోసం చచ్చిపోయాడని మీరు అన్నారు కదా. అవునరా, మరి మమ్మీ ఎందుకు చచ్చిపోయింది? జీసస్ మన కోసం చచ్చిపోయాడు కదా, మరి మమ్మీ ఎందుకు చచ్చిపోయింది? వాళ్ళ డాడీకి ఏం చెప్పాలో అర్థం కాలే.
ఏం చెప్తామండి? చిన్న పాప అడుగుతుంది, జీసస్ నా కోసం చచ్చిపోయాడని, మమ్మీ ఎందుకు చచ్చిపోయాను? ఏం చెప్పాలో అర్థం కాలే. టైం కోసం ఎదురు చూశాడు. ఓ రోజు ఓ సంత వీధిలో ఈ కూతురు డాడీ నడుచుకుంటూ పోతుంటే ఓ పెద్ద ట్రక్ వస్తుంది. ట్రక్ నిండా వస్తువులు పెట్టి చాలా ఫుల్లీ లోడెడ్ ట్రక్ ఒకటి వస్తుంటే వాళ్ళ డాడీ అనుకున్నాడు, ఇది కరెక్ట్ టైం ఈ పిల్లకి జవాబు ఇవ్వడానికి అని చెప్పి ఆ పాపను పిలిచే ఇట్రా అంటే వచ్చి, ఏం డాడీ అంటే, ఇదిగో ట్రక్ వస్తుంది చూడు, ఫుల్గా లోడ్ అయి ఉన్న ట్రక్, నీకు 2 ఆప్షన్లు ఇస్తా. ఒకటి, ఆ ట్రక్ కింద పడుకో, ఇది ఆప్షన్ 1, నీ మీద నుంచి ట్రక్ పోవాలి. ఆప్షన్ 2 ఏంటంటే, ఆ ట్రక్ నీడలో పడుకో, ఈ రెండిట్లో నీకు ఏది కావాలా అని అడిగితే ఆ పాప నవ్వుతూ చెప్పింది, అయ్యో దాంట్లో ఏమన్నా డాడీ, ట్రక్ నీడలో పడుకుంటాను. నీకు భయం ఉండదా అంటే, భయం ఉండదు డాడీ. ఎందుకు భయం ఉండదు అని అంటే, ట్రక్ అయితే బరువు కానీ ట్రక్ నీడలో బరువు ఉండదుగా, నీడ మీద నుంచి పోతే నాకేమవుద్ది? అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, రే ఇదేనా, యేసు ప్రభు నమ్ముకోకుండా చచ్చిపోతే మరణం బరువుని మీద నుంచి వెళ్తుంది, యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోతే ట్రక్కుని ఎడబోయినట్టే, మరణపు ఛాయని మీద నుంచి పోతుంది, నీకేమవ్వదు, మమ్మీ అందుకే చచ్చిపోయింది. సరే, ఇంత ముచ్చట ఎందుకు చెప్పానంటే ఈ మొక్క అర్థం కావడానికి. మనం చేసేదంతా ఆయన హెబ్రీయులకి రాస్తున్నాడు. వాళ్ళ జీవితం మామూలు కాదండి. ఒక హెబ్రీయుడిగా బతకాలంటే అంత ఈజీ కాదు. ఎంత కష్టమో చెప్పనా? జస్ట్ మీకు ఒక శాంపుల్ చెప్తా. ఒక హెబ్రీయుడిగా బతకడం ఎంత కష్టమో చెప్తా. ఒక యూదుడిగా బతకడం. ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉంటాయి. దాంట్లో 360 పాజిటివ్ కమాండ్మెంట్స్ ఉంటాయి, మిగిలినవన్నీ నెగిటివ్ కమాండ్మెంట్స్. అంటే చెయ్యి అనేవి 360, చెయ్యొద్దు అనేవి మిగిలినవి 613 ఆజ్ఞలు. దీంట్లో నుంచి ఒక 5 ఆజ్ఞలు పాటిస్తే ఎట్టుంటే చెప్తాం మీకు అర్థం అవడానికి. మనం గనక వడ్డిచ్చామనుకోండి, వాళ్ళ అన్నం తినరు, వాళ్ళ కూర తినరు. ఎందుకు తినరు అని అంటే, వాళ్ళు మనలాగా ఇష్టం వచ్చిన కూరగాయలు కొనుక్కొని తినరు. వాళ్ళు కూరగాయ తినాలి అని అంటే అది పెంచిన పొలానికి వెళ్తారు. అది పెంచిన పొలానికి వెళ్ళి, ఒకవేళ నాకు గనక 3 ఎకరాల పొలం ఉందనుకోండి, నా 3 ఎకరాలు తిరుగుతారు. తిరిగి మొత్తం 3 ఎకరాల్లో ఒక పంటేసి ఉంటేనే నా దగ్గర కూరగాయలు కొంటారు. ఒకవేళ కనుక నేను క్యారెట్ సగంలో వేసి బీన్స్ సగంలో వేసాను అనుకో, యూదుడు ఎవడు నా దగ్గర కూరగాయలు కొండవు. ఎందుకంటే వాక్యం చెప్తే అది ఒక్క రకపు పంటే వేయాలి అంటే, వాళ్ళు తినాలంటే పొలం అంతా తిరిగి వస్తారు. ఎంత కష్టం ఆలోచించండి. మనం బట్ట కొనాలంటే అంత ఈజీ కదండి. వెళ్తాం, 3 మీటర్లు ఇచ్చేయి లేకపోతే 2 మీటర్లు ఇచ్చేయి అని తీసేసుకుంటాం, వచ్చేస్తాం. వాళ్ళు అట్లా తీసుకోరు. వాళ్ళు బట్ట కొనాలంటే బట్ట కొనుక్కొని ఇంటికి తెచ్చి ఇల్లంతా బట్ట చుట్టూ కూర్చొని ప్రతి నిలువుదారం ప్రతి అడ్డదారం పరీక్షిస్తారు. ఒక్క దారం కూడా, అంటే సిల్క్ బట్టలో కాటన్ దారం కానీ, కాటన్ బట్టలో ఉలెన్ దారం కానీ, ఒక్కటి వేరే దారం ఉన్నా ఆ బట్ట రేపు పొద్దున్న రిటర్న్ ఇచ్చేస్తారు. అలా ఆ బట్టలు వేసుకోరు. బైబిల్ చెప్తే అది ఒకే దాంతో నేసిన బట్టనే వేసుకోవాలి. వాళ్ళు బట్ట వేసుకోవాలంటే కూడా అంత జాగ్రత్తగా ఏర్పరచుకొని వేసుకుంటారు. సబ్బాత్ దినం చెప్పనా, వాళ్ళు సబ్బాత్ రోజు ఎన్ని మాటలు మాట్లాడాలో లెక్క ఉంటుంది. వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు లెక్క పెట్టుకుంటారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు లెక్క పెట్టుకుంటారు. ఇప్పటికే 5 అయిపోయాయి. అట్ట లెక్క వేసుకుంటారు మాటలు. ఆ లాస్ట్ ఇంకా 20 మాటలు 10 మాటలు ఉన్నాయి అనగా ఇక నోరు మూసేస్తారు, ఇక మాట్లాడరు. సబ్బాత్ రోజు ఎన్ని మాటలు మాట్లాడారు, అన్నే ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా మాట్లాడరు. వాళ్ళు ఎంత దూరం నడవాలో అంత దూరమే నడుస్తారు, ఒక్క అడుగు కూడా ఎక్కువేయరు వాళ్ళు. యూదులు 20 ఫ్లోర్ల బిల్డింగ్ గనక లిఫ్ట్ ఎక్కారు అనుకో, సబ్బాత్ రోజు వాళ్ళు ప్రతి ఫ్లోర్లో ఆగి వెళ్తారు. ఎందుకంటే ఒకేసారి 20 అంతస్తులు ఎక్కితే అది పనిచేసినట్టు సబ్బాత్ రోజు. ఇంత నిష్టగా బతుకుతారండి. అలాంటి ఆయనకి ఈయన ఏం రాస్తున్నాడు తెలుసా, మనం చేసేదంతా నేడే, అసలు ఏమి లేదు దాంట్లో, ఒట్టిదే మనం చేసిందంతా, ఒట్టి నీడే ఛాయే, ముందొస్తుంది. ఆయన వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా, ఎట్లయితే
మనము ఛాయ చేస్తూ ముందొక ఆయన వస్తున్నాడు అని ఎదురు చూసాము. యేసు వచ్చాడు, ఆ నిజ స్వరూపి అయిన యేసు వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, ఈ యేసు మళ్ళీ ముందొస్తాడు చూడు. ఇది ఈ అధ్యాయం యొక్క నేపథ్యం. ఇన్ని లక్షల కొలది ఆ బలులు అర్పించారు. చాలాసార్లు మనం అనుకుంటాము ఒక యూదుడు దశంభాగం ఇస్తాడని. కాదు, యూదుడు ఉట్టి దశంభాగం ఇవ్వడు. టోటల్ తన బలులన్నీ గరిపితే ఒక యూదుడు కనీసం దేవునికి 23 నుంచి 27% ఇచ్చేస్తాడు. కనీసం దేవునికి 23 నుంచి 27% ఇస్తాడు. జ్యేష్ఠ కుమారుడు అయితే 5 షెకెల్ ఎక్కువ ఇస్తాడు. ఎంత నిష్టగా బతికి, అలా నిష్ట అంతా కలిపి ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? మనం చేసిందంతా ఛాయేనండి, మనం ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బలులు పట్టుకొని పోయేటోళ్ళం కదా. ఆ మాట సందర్భం కూడా చెప్తే మీకు అర్థమవుతుందేమో. నీ రాకపోకల యందు నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడును. ఈ మామూలుగా ఈ స్టిక్కర్లు ఎక్కడ అంటిస్తారు? బండ్ల మీద అంటిస్తారు. మనం చాలా తెలుగులోను ఏడంటించాలి ఆడంటిస్తారు. అసలు ఈ మాట ఎప్పుడు రాశారు తెలుసా? వాళ్ళు సాంగ్స్ ఆఫ్ ఎసెంట్స్ అని ఉంటుంది. అంటే వాళ్ళు యాత్రా కీర్తనలు అంటారు కదా. వాళ్ళు యెరూషలేంకి ప్రయాణం అయిపోయే ఆ సీజన్ బాగా చలికాలం లేక బాగా ఎండకాలం, విపరీతమైన క్లైమేట్లు. ఆ క్లైమేట్లో వాళ్ళు కొండలెక్కుంటా పోవాలి. వాళ్ళు ఆ మంచుకి హెర్మోన్ పర్వతం దగ్గర ఉంటున్న ఆ మంచు, ఒకవేళ ఇశ్రాయేల్ మొత్తంలో ఒకే ఒక పర్వతం దగ్గర మంచు పడుతుంది, హెర్మోన్. సరే, ఆ మంచుకి ఆ బండ జరిగితే, లేక వీళ్ళ ప్రయాణాల్లో దొంగలు పడితే, వీళ్ళ ప్రయాణాల్లో క్రూరముగాలు వస్తే ఎట్లా అని చెప్పి అలా వీళ్ళు చాలా అపాయంలో యెరూషలేంకి ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆ కీర్తనలో రాశారు ఆ మాట, మీ రాకపోకలు యందు మీ దేవుడని యెహోవా నిన్ను కాపాడు. మనమేమో భలే చక్కగా కారు తగిలించుకుంటాం ఏడకపోవడానికి, మన ఇష్టం వచ్చిన దగ్గర పోవడానికి. వాళ్ళు మందిరానికి మెట్లెక్కుతా కొండల్లో అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ మాట వాడేవాళ్ళు, నీ రాకపోకలు యందు దేవుడని యెహోవా నిన్ను కాపాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అని అంటే, ఇంత నిష్టగా బతికితే ఆయన అంటున్నాడు, ఇంత నిష్టగా బతికిన వాళ్ళకి 23 నుంచి 27% దేవునికి ఇచ్చే వాళ్ళకి ఆయన అంటున్నాడు, ఇదంతా కేవలం ఛాయే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? ఛాయలో ఉండేవాడే ఇంత జాగ్రత్తగా బతికితే నేను ఇంకెంత జాగ్రత్తగా బతకాలి? అది నా ప్రశ్న. ఛాయలో ఉండేవాడే ఇంత జాగ్రత్తగా బతుకుతే ఇంకెంత జాగ్రత్తగా మనం బతకాలి? మొన్న ఒక సాధువు గారి ఇంటర్వ్యూ వింటా వచ్చా. ఆ ఇంటర్వ్యూ తీసుకుని ఆయన సాధువుని అడిగాడు ప్రశ్న. ఏమడిగాడంటే, సార్ మీకు పెళ్లి కాలేదు కదా అంటే, అవును కాలేదు. భార్య లేదు, పిల్లలు లేరు, పెద్ద డబ్బులు కూడా లేవు, వయసు భయపడుతుంది, ఇటో ఇంకో 10-20 సంవత్సరాలు ముసలోళ్ళు అయిపోతారు, పడతారు, మీకు బువ్వోడు పెడతాడు సార్, మిమ్మల్ని ఎవడు చూసుకుంటాడు సార్, ఎవడు స్నానం చేపిస్తాడు, ఎవడు మీకు దిక్కు సార్ అని ఈ ఇంటర్వ్యూ తీసుకునే ఆయన ఒక సాధువుని అడిగాడు. ఆ సాధువు గారు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? షాక్ అయ్యాను నేను అసలు ఆయన ఇచ్చిన జవాబు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే నాయనా, నేను పుట్టేటప్పుడు నాకు ఉయ్యాలు ఎవడు కొంటాడు అని నేను చింతించలేదే, మా అమ్మ ఎత్తుకోకపోతే ఎవరు ఎత్తుకుంటారు అని నేను ఆలోచించకుండా పుట్టానే, మా అమ్మకి పాలు రాకపోతే ఏ ప్యాకెట్ పాలు నాకు పోతారు అని ఆలోచించకుండా పుట్టానే నేను. పుట్టినప్పుడు చూసుకున్న భగవంతుడు చచ్చిపోయేటప్పుడు చూసుకోడారా నాయనా, నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు. అప్పుడు అనిపించింది, ఆయనకే ఇంత నమ్మకం ఉంటే మనకి ఛాయలో ఉండేవాడే ఇంత నిష్టగా బతుకుతే అసలు యేసుని కలిసిన మనం ఇంకెంత నిష్టగా బతకాలి? ఈరోజు మన జీవితాల్ని నిజంగా పరీక్ష చేసుకోవాలండి. ఎంత నిష్టగా, ఎంత జాగ్రత్తగా బతకాలి. అసలు ఓ సేవకుడు ఇలా చెప్తాడు, యేసయ్య వస్తున్నాడు నేను వెళ్తున్నాను
అని చెప్తుంటే అంట లోకం అవవవా అని నవ్వుతుందట. ఎందుకురా అని అంటే, ఎందుకు నవ్వుతుందంటే, ఈయన బతికే బతుకు, కట్టుకున్న ఇల్లు, బ్యాంకులో బ్యాలెన్స్, ఈ 3 చూస్తే వీడు చెప్పేది అబద్ధం అని అందరికి అర్థమైపోద్దంట. వెళ్ళిపోయేవాడు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కడతాడు? వెళ్ళిపోయేవాడు ఈ రేంజ్లో ఎందుకు కూడబెట్టుకుంటాడు? వెళ్ళిపోయేవాడు ఇక్కడ వాడినే అని ఎందుకు టెస్ట్ వేసుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. ఇంత నిష్ట కలిగిన ఇశ్రాయేలీయుల్నే ఆయన అంటుంటే, ఛాయరా నాయన, ఛాయ యేసు అసలోడు. మనము ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి. రెండో తలంపు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. వారి విమోచన మన విమోచనని పోల్చి రాస్తా ఉంటున్నాడు. 3, 4 వచనాలు, 3, 4, 5 వచనాలు చదువుతారమ్మా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఏలైనగా పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, ఆ ఆ ఆ ఆ ఆ చాలండి. ఆ మాట హెబ్రీ బైబిల్ ఏమని ఉంటుందంటే, ఇదిగో నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని ఉంటుంది. ఎంత చక్కటి, ఎంత ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఈయన ఈ భాగాన్ని రాస్తూ ఉంటున్నాడు అని అంటే, కీర్తన 40 నుంచి రాస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడంటే, బలులు అర్పించుట వలన మనకి పాప నివారణ దొరకదు. ఎందుకు దొరకదు అని అంటే, చాలా కారణాలు, 2-3 కారణాలు చెప్తాం మీకు. చచ్చిపోయే బలికి అంటే ఓ ఎద్దునో ఒక మేకనో దేన్నో తెచ్చామండి. నేను పాపం చేశాను, దాన్ని తెచ్చా, దాన్ని చంపుతున్నారు. చంపేటప్పుడు దాన్ని నిన్నెందుకు చంపుతున్నారు నీకు తెలుసా అంటే మేక ఏమనుద్ది? అయ్యో మీరు ఇక్కడ ఉన్నారు, అసలు నేను తప్పు చేశానండి, నా తప్పుకి ప్రాయశ్చిత్తం నేను ఒక మేకని తీసుకొచ్చా. ఇప్పుడు ఆ మేకని చంపుతున్నారు. మేక గొంతు మీద కత్తి పెట్టి నిన్ను ఎందుకు చంపుతున్నావు నీకు తెలుసా అంటే మేక ఏమనుద్ది? తెలుసా? తెలీదా? తెలీదు. తెలియకుండా నా పాపాన్ని ఎట్ట తీస్తుంది మేక? పాత నిబంధన బలులన్నీ తెలీదు, ఏ బలికి కూడా తెలియదు. యేసుకి తెలుసు ఆయన ఎందుకు సిలువెక్కుతున్నాడు. అందుకే ఎంత చక్కటి వ్యత్యాసం రాస్తాడంటే, బలులు వేరు, యేసు వేరు. ఎందుకంటే ఆ బలులు తెలియక చచ్చిపోతున్నాయి. 2, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, సపోజ్ నేను కనుక మీరు నా వాచ్ తీసుకున్నారు. సపోజ్ ఈ వాచ్ అనుకుందాం ఒక 10,000 రూపాయలు అనుకుందాం. మీరు ఈ వాచ్ తీసుకొని పాల్గొట్టేశారు, ఇక అసలు దేనికి పని చేయకుండా పోయింది. ఇప్పుడు మీరు నాకేమంటారండి? అన్నా మీకు మీ వాచ్ నేను పాల్గొట్టేశారు, వాచ్ బదులు మీకు ఒక బాటిల్ ఇస్తానన్నా అన్నారు అనుకోండి, కుదురుద్దా? ఎందుకు కుదరదు? చాలా తక్కువటి. సరే 10,000 రూపాయల బాటిల్ ఇచ్చినా కుదరదు. ఎందుకంటే మీరు పాల్గొట్టింది వాచ్, మీరు నాకు ఇవ్వాల్సింది వాచే. మనిషి పాపం చేస్తే మనిషి ఆకారంలోనే అర్పించబడాలి, కానీ వేరే ఆకారం నడవదు. అందుకే ఆయన అంటున్నాడు, అసలు పాత నిబంధన బలులకి యేసుకుంటున్న వ్యత్యాసం ఏంటంటే, యేసు తెలిసి బుద్ధిపూర్వకంగా తెలిసి ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవునికి తెలుసు. ఆయనకి తెలుసు. 2, ఆయన మన ఆకారంలోనికి వచ్చాడు. 3 ఒకవేళ గనక ఏ ఎద్దునో లేకపోతే ఏ మేకనో తీసుకొని వచ్చి సంపక మునుపు దాన్ని అడిగామనుకో, నిన్ను చంపుతున్నాను నీకు ఇష్టమా అని అంటే ఏమంటుంది? అయ్యో చెప్పరే, నిన్ను చంపుతాను నా పాపం కొరకు, నీకు ఇష్టమేనా అని అంటే ఏమంటుంది? ఇష్టం లేదు. నీకేమైనా తెక్కాయంటే, నువ్వు తప్పు చేస్తే నన్ను ఎందుకు చంపుతావురా నువ్వు?
నాకు ఇష్టం లేదు. ఈ భూమి మీద ఎన్ని బలులు అర్పించారో, అది అది కోడలు కావచ్చు, అది ఎడ్లు కావచ్చు, అది మేకలు కావచ్చు, అది గొర్రెలు కావచ్చు, దేనికి చంపేటప్పుడు ఇష్టం లేదు. కానీ యేసు ప్రభువారు మాత్రం నీ చిత్తము చేయుట నాకు సంతోషం, ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడు. ఆ మాటకు రుజువు చదువుతానా? యెషయా 53, యెషయా 53 జాగ్రత్త చదివితే అర్థమవుతుంది అనుకుంటా. యెషయా 53 7వ వచనం చదువుతారా? అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు, చాలా జాగ్రత్త గమనించండి ఇక్కడ నుంచి, వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరిచ్చు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె మౌనంగా ఉంటుందా, అల్లరి చేస్తుందా? మౌనంగా ఉంటుంది. ఎందుకు మౌనంగా ఉంటుంది? గొర్రెలాగా ఆలోచించండి. మనం గొర్రె, వాడు బొచ్చు కత్తిరిస్తున్నాడు, మనం మౌనంగా ఉంటాం. ఎందుకు? సరే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఓ పిల్లోడు ఉన్నాడు, ఆడి తలలో చేపెట్టి చక్కగా చెయ్యి ఆడిస్తూ ఉంటున్నావు, నూనె పోస్తూ ఉంటున్నావు. ఆడు అల్లరి చేస్తాడు, కాముగా ఉంటాడా? ఎందుకుంటాడు? సమ్మగా ఉంటుంది, అంతేగా. గొర్రెకి బొచ్చు కత్తిరిస్తుంటే దానికి భలే సమ్మగా ఉంటుంది, అందుకే అది నోరు తెరవదు. ఇప్పుడు నా రెండో ప్రశ్న, దాన్ని కోయడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు, లాక్కొని తీసుకొని వెళ్ళేటప్పుడు అది మౌనంగా ఉంటుందా? 4 కాళ్ళేసి రోడ్డు కిట్టా నిలబడుతుంది, నీలుక్కొని నిలబడుతుంది, అయినా దాన్ని లాక్కెళ్తే అది భయంకరంగా కేకలేస్తుంటుంది. ఈ వచనం అర్థం ఏంటో తెలుసా? బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో, యేసయ్యని వధించేటప్పుడు ఆయన అంత మౌనంగా ఉన్నాడు. యేసయ్యని వధించేటప్పుడు ఆయన అంత మౌనంగా ఉన్నాడు. ఎంత ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడండి మన కోసం. ఆలోచించావు ఎప్పుడన్నా? పాత నిబంధన బలులు వేరు, ఆయన వేరు. ఆయనకి తెలిసి ప్రాణం పెట్టాడు, మనకి బదులుగా ప్రాణం పెట్టాడు, ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడు. ఇంకొక తలంపు చెప్పి ముగిచ్చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతారా? హెబ్రీ 10, 8, 9, 10. ఈ మాట బాగా గమనించు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒకసారి ఆలోచించండి. అంటే ఈ లాజిక్ మీకు అర్థమవుతే బాగుంటుందేమో. ఒకవేళ ఇట్లారా, ఏం పేరు? షాలేం ఉన్నాడు అనుకుందాం. షాలేంని లాగౌట్ కొట్టనులే చెప్తున్నా. షాలేంని లాగౌట్ కొట్టినప్పుడు షాలేం ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు. నీ పేరేంటి సార్? ఏలియా. షాలేంని కొడితే ఏలియా వచ్చి నన్ను ఏమన్నాడంటే, పర్లేదులే అన్న వెళ్ళిపో, ఏం అవదులే, పర్లే వెళ్ళిపో అని అన్నాడు. ఈడ మండేది ఎవరికి మండుతుంది? ఎందుకు మండుతుంది దీనికి? కొట్టింది నన్ను, ఎవరు క్షమించాలి? అయ్యో, కొట్టింది నన్ను ఎవరు క్షమించాలా? షాలేమే క్షమించాలా. ఏలియా వచ్చి పర్లేదులే అన్న అంటే మండేది షాలేంకి. కూర్చున్నాను. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, కీర్తన 51 అన్నమాట చదువుదాం. కీర్తన 51 4వ వచనం చదువుతారా? కీర్తన
51:4. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. చాలండి. కేవలం నీకే విరోధంగా. నీకే అంటే ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. ప్రతి పాపం ఎవరికి విరోధంగా చేసిన పాపము? దేవునికి విరోధంగా చేసిన పాపం. సో క్షమించాల్సింది ఎవరు? దేవుడు. కానీ మధ్యలో యేసుప్రభు వచ్చేమంటున్నాడు తెలుసా? ఇప్పుడు షాలేముని కొడితే ఏలియా ఎట్టయితే పర్లేదులే అన్నా అని అంటున్నాడో, అట్లా మనం పాపం చేసిందేమో యేసు ప్రభుకి విరోధంగా, మనం పాపం చేసిందేమో దేవునికి విరోధంగా, మధ్యలో యేసు ప్రభు వచ్చేమంటున్నాడు, పర్లేదులే పో. యూదులకేం అర్థం కాలే. మనం పాపం ఆయనకు విరోధంగా చేస్తే ఈయనవడరా మమ్మల్ని క్షమించడానికి? ఇదే మార్క్స్ వార్త 2వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో చూడొచ్చు. వాళ్ళు అంటున్నారు, ఎవడురా వీడు దేవదూషణ చేస్తున్నాడు, ఈడెవడురా పాపాలు క్షమించడానికి? హూ ఇస్ దిస్ ఫెలో? ఎవడురా ఈడు పాపాలు, మనం పాపం చేసే దేవునికి విరోధంగా ఈయనొచ్చి క్షమిస్తా అంటాడేంటి? ఎందుకు ఆయన క్షమించగలడు తెలుసా? ఆయన దేవుడు కాబట్టి క్షమించగలడు. ఒకసారి ఆలోచిస్తావు ఈ 3 తలంపులు. పాత నిబంధన ఛాయకే వాళ్ళంత నిష్టగా బతుకుతే అసలు యేసు ప్రభువుకి మనం ఇంకెంత నిష్టగా బతకాలి? వాళ్ళు తిండి విషయంలో జాగ్రత్త, వాళ్ళ వస్త్రధారణ జాగ్రత్త, వాళ్ళ నడక జాగ్రత్త, వాళ్ళు ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటే, ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే జాగ్రత్త పడేవాళ్ళు. శాస్త్ర తినేవాళ్ళు కాదు ఎవరింట్లో. అంత జాగ్రత్తగా, ఛాయలోనే అంత జాగ్రత్తగా బతుకుతే యేసుని తెలుసుకున్న మనం ఇంకెంత జాగ్రత్తగా బతకాలి? రెండవది, వాళ్ళు ఆ బలులే అంత ఖర్చు పెట్టేవాళ్ళండి. ఏంటి? వాళ్ళ పాపం తీయని బలి, ఇష్టం లేకుండా చచ్చిపోయే బలి, అర్థం కాకుండా చచ్చిపోయే బలి, వాళ్ళ ఆకారంలో లేకుండా చచ్చిపోయే బలి, దానికే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు తెలుసా? ఓ మేక కొనాలంటే ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు రేటు, ఓ మంచి మేక కొనాలంటే రేట్ ఎంత? ఓ 10,000. వీళ్ళు పదేసి ఇంటికి ఎన్ని కావాలో అన్ని తీసుకొని వెళ్ళి అర్పించాలి. మనం ఒకసారి పాత నిబంధనకి వెళ్ళి ఆలోచిస్తే మనం ఏదో కానుక పెట్టలో సహజంగా ఒకసారి ఆలోచిద్దాం. హెబ్రోన్లో ఒకవేళ కనుక కానుకలు వేస్తున్నారు అనుకోండి, ఎంత టైం పడుతుంది అన్న హెబ్రోన్లో కానుకలు వేయడానికి? అంటే 20 minutes, 8 to 10 minutes. మనం ఏమనుకుంటామంటే హెబ్రోన్లో 8 నిమిషాల కానుకలు వేసిపోతున్నారు కదా, అట్టా వీళ్ళు బలి తీసుకొని రాగానే మొత్తం పీసులు అయిపోయి ఇంకా నీ పాపం పోయిందిరా పో అని అంటారు. అబ్బెబ్బెబ్బెబ్బే, ఎంత లాంగ్ ప్రొసీజరో చెప్పనా? వీళ్ళు దాన్ని తీసుకొని వచ్చినప్పుడు లైన్లో ఉంటారు. ఎందుకు తెలుసా? ఒక్క బలిపీఠం మీదే ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళవి అర్పించాలి. ఒక్క కౌంటరే 100 మంది గొర్రెలు పట్టుకొని ఉంటారు. వేల మంది, లక్షల మంది కొన్నిసార్లు గొర్రెలు పట్టుకొని ఉంటారు. లైన్లో నిలబడాలి. అది తీసుకొని పోయి యాజకుడికి చెప్తే యాజకుడు అవన్నీ విని అప్పుడు దీన్ని తీసుకొని పోయి దాన్ని చంపి చర్మం అంతా తీసి ఆ తర్వాత దాని లోపల ఉండేవన్నీ తీసి దాన్ని మంట మీద వేసి దాన్ని ఎంతసేపు కాల్చాలి తెలుసా? అది మొత్తం బూడిదయ్యి కింద పడిపోవాలి. అంతసేపు కాల్చాలి. మీరు ఎప్పుడైనా టైం తీసుకొని ఒక కోడిని కాల్చి చూడండి, మొత్తం బూడిదయ్యే వరకు కాల్చండి, పొద్దు నుంచి రాత్రి వరకు ఆరిపోతారు మీరు, బూడిద అయిపోదు. ఎంత మంట ఉంటుంది తెలుసా? అది బూడిదవ్వాలంటే ఎంత మంట ఉంటుంది ఎప్పుడైనా ఇమాజిన్ చేయగలవా? కొన్ని రోజులు నిలబడతారు లైన్లో, కొన్ని గంటలు నిలబడతారు ఆ వేడిలో. అయితే నీ నా రక్షణ ఎంత సులువు కదా, ఫ్రీగా ఇచ్చాడే ఆయన. కృతజ్ఞత లేదా అంటున్నాడు ఆయన. ఫ్రీగా ఇచ్చాడే ఆయన, ఇంకెంత జాగ్రత్తగా బతకాలి? 10,000 తీసుకొని వచ్చేవాళ్ళు, రోజుల తరబడి నిలబడేవాళ్ళు, గంటల తరబడి వేడి దగ్గర నిలబడేవాళ్ళు. మనమైతే ఒప్పుకోలు, ఓ ప్రార్థన, పశ్చాత్తాపం, విశ్వాసం, అంతే. ఎంత ఈజీ అండి. ఈ హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, పాత నిబంధన వాళ్ళు ఇంత కష్టపడ్డారు, మనకి సులువుగా యేసు ద్వారా మనకి అంతా దొరికింది. ఆయన రాకడికి సిద్ధపడవా? ఆయన రాకడికి
సిద్ధపడకుండా ఉంటావా? ఒకసారి కళ్ళు మూసుకుందామా? మన జీవితాలను పరీక్ష చేసుకుందామా? ఒక యూదుడు ఎంత నిష్టగా బతుకుతున్నాడు. ఛాయలో ఉంటున్నోడే మాట జాగ్రత్తే, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడే. ఛాయలో ఉంటున్నాడే, ఏ బట్ట వేసుకోవాలో ఆ బట్ట వేసుకుంటున్నాడే. ఛాయలో ఉంటున్నోడే 23-27% దేవుడికి ఇచ్చేస్తున్నాడే. ఛాయలో ఉంటున్నోడే 8వ రోజు మొహమాటం లేకుండా, ములాజా లేకుండా, ముందెనకాల ఆలోచించకుండా సున్నతి చేస్తున్నారే. ఛాయలో ఉంటున్నోడే ఒక కూర తినాలంటే అంత ఆలోచించి తింటున్నాడే. ఛాయలో ఉంటున్నాడు అన్యుడితో సహవాసం చేసేటప్పుడు ఇంత ఆలోచిస్తున్నాడే. నిజమైన యేసుని కలిసిన నువ్వు నేను ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం. రక్తం ఒలికిన పాపం పోని బలులు తీసుకొని వచ్చిన వీళ్ళే ఇంత నిష్టతో ఇంత కష్టపడి బలు అర్పిస్తే, యేసు సులువు దగ్గర నిజంగా మన పాపం పోతుంది. ఇంకెంత జాగ్రత్తగా రావాలి మనం. లైట్ తీసుకుంటున్నాం, చాలా లైట్ తీసుకుంటున్నాం లైఫ్. హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త, టైం లేదు, ఆయన వచ్చేస్తాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, నీ వాక్యంలోని హెచ్చరికలు మేము తీసుకోవడానికి సహాయం చేయండి. సీరియస్గా బతకడానికి నేర్పించండి. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.